9వ తేదీ 10వ తేదీ జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనకు గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్లు ఒకసారైనా చూడాలి. దాంట్లో భాగంగా ఈరోజు గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయడానికి మన ఫీల్డ్ నుండి ఏఎన్ఎంస్ ఆశాలు తీసుకొచ్చారు. వాళ్ళని కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తారు. అంటే ఈరోజు బ్లడ్ టెస్టులు చేస్తారు వాళ్ళకు, తర్వాత టీటీ డోసులు, తర్వాత ఎంసీపీ కార్డు ఎలా ఫిల్ చేశారు, తర్వాత వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఏమైనా చేశారా, వాళ్ళందరినీ సరిగా నమోదు చేశారా లేదా, రిజిస్టర్స్ ఎంటర్ అయినాయా లేదా, వాళ్ళకి డయాగ్నోస్టిక్స్ చేయవలసిన పరీక్షలన్నీ చేశారా లేదా, ఐరిస్ ట్యాగ్ చేశారా లేదా, ఇవన్నీ ప్రతిదీ క్షుణ్ణంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ టెస్ట్ చేసి వాళ్ళను పోర్టల్స్లో నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి గాను మన ఐసిడిఎస్ నుండి అంగన్వాడీ వాళ్ళు వచ్చి వాళ్ళకు పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమేమి ఆహార పదార్థాలు ఇస్తారు, వాటిలో పౌష్టికాహారం ఏంటి, రక్తహీనత గురించి, తర్వాత గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పౌష్టికాహారం ఎన్నిసార్లు తీసుకోవాలి, దాని మీద కూడా వాళ్ళు డీటెయిల్గా ప్రతి ప్రెగ్నెంట్ మదర్కి వివరిస్తారు. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఇక్కడ అనీమియా టెస్ట్ కూడా జరుగుతుంది. అనీమియా టెస్టుల తర్వాత ఇంకా మిగిలిన మ్యాండేటరీ టెస్టులు ఒక 7-8 ఉన్నాయి. ఆ టెస్టులన్నీ చేస్తారు. సో వీళ్ళని చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళని ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుండి ప్రతి గర్భవతి నమోదైన దగ్గర నుండి ప్రతి గర్భవతిని ఆభాతో లింక్ చేయాలి. ఇది మ్యాండేటరీ అండి. మన ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, ఆనరబుల్ కమిషనర్ సార్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మేడం, డిఎండిహెచ్ఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది ఆభా ఐడి అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ నుండి ఏఎన్ఎంస్ ఎవరైనా గర్భవతులు నమోదు చేసేటప్పుడు ఆభా ఐడితో లింక్ చేసుకోవాలి. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే ఐసిడిఎస్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎంతమంది ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర కూడా దాన్ని ఒకసారి టాలీ చేసుకుని ఇద్దరి దగ్గర ఒకే ఫిగర్ ఉండేలా చూసుకోవాలి. సో అంటే ఎక్కడైనా మిస్ అయితే వాళ్ళని మళ్ళీ రిజిస్టర్ చేసుకోవటం, దాన్ని ఆర్సీహెచ్ పోర్టల్ ఎక్కేయటం ఇలాంటివి చేసుకోవటం. సో ఈ విధంగా ప్రతి నెల గర్భవతి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి ఏదన్నా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ రిఫరల్ చేసుకోవటం, బర్త్ ప్లానింగ్ చేయటం, ఏదైనా పిల్లలకు బాగోపోతే చూడటం, ఇలాంటి పరీక్షలన్నీ చేస్తారు. దీంట్లో మరి ఇంటింటికి వెళ్ళి మా ఆశాలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, విలేజెస్లు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు, కౌన్సిలింగ్, ఇక్కడ అవేర్నెస్, కౌన్సిలింగ్, ట్రీట్మెంటు, డయాగ్నోస్టిక్స్, ల్యాబ్ టెస్టులు ఇవన్నీ చేస్తారు. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సేవలను వినియోగించుకుంటే వాళ్ళు ఏదైనా హై రిస్క్ ఉంటే వాళ్ళని అంటే ఏదైనా ప్రెగ్నెంట్ మదరు మరి ఆమె ప్రసవించే వరకు అంటే డెలివరీ వరకు ఆరోగ్యంగా ఉండాలి, డెలివరీ అయిన తర్వాత మంచి పండంటే బిడ్డకు జన్మనివ్వాలి, ఆమె కూడా ఆరోగ్యంగా ఉండి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పిఎంఎస్ఎంఏ అంటే మెయిన్గా ఏంటంటే మాతృ శిశు మరణాలను తగ్గించడం కోసం ఈ కార్యక్రమం పెట్టారు. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా ప్రతి నెల వచ్చి ఇక్కడికి అంటే 9-10 తేదీల్లోనే కాదు, ఎప్పుడైనా ప్రెగ్నెంట్ మదర్ బాగోకపోతే ఇక్కడికి వచ్చి చూపించుకోవాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది ఇక్కడ హెచ్పివి వ్యాక్సినేషన్ జరుగుతుందండి. అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో 28వ తారీఖు లాంచ్ చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా మరి మన రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో దీని మీద అపోహలు ఏం పెట్టుకోకుండా ఎవరికైతే 14 సంవత్సరాలు నిండుతాయో ఆడపిల్లలకు మాత్రం ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తాం. సో 14 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఎవరైతే 15 సంవత్సరాలు నిండకూడదు, 14 సంవత్సరాలు నిండిన పిల్లలకు మాత్రమే మన పిహెచ్సిలో వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం. అది ఏ మండలం వాళ్ళైనా కావచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళైనా కావచ్చు, మన భారతీయులు ఏంటంటే చాలు ఇక్కడికి వచ్చి పేరెంట్ కన్సెంట్ తీసుకుని ఆధార్ కార్డు ఏ నెంబర్తో లింక్ అయ్యిందో ఆ నెంబరు ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకుంటే పేరెంట్ కన్సెంట్ అనేది మ్యాండేటరీ. అంటే పేరెంట్ అనుమతి, ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కాబట్టి పేరెంట్ అంగీకారం అనేది కంపల్సరీ కాబట్టి అది ఇచ్చి ప్రతి పిల్లల్ని ఇప్పుడు ఈ ఒక్క వ్యాక్సిన్ ఏంటండి, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఏదన్నా ఉందంటే అది హెచ్పివి వ్యాక్సిన్ మాత్రమే. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా భవిష్యత్తులో పిల్లలకు ఈ వ్యాక్సిన్ 100% అన్ని విధాల అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనే కాదు, ఓరల్ క్యాన్సర్స్ కానీ, ఫెరెంజియల్ క్యాన్సర్స్ కానీ, తర్వాత జెనైటల్ వార్డ్స్ కానీ ఇలాంటివి రాకుండా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి
పిల్లల్ని ఎవరిని అశ్రద్ధ చేయకుండా ఎవరైతే 14 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులు దీని మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మీకు ఏదైనా అపోహలు ఉంటే దగ్గరలో ఉన్న వైద్య ఆరోగ్య సెంటర్ని మీరు కన్సల్ట్ అవ్వండి, లేకపోతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖని అయినా సంప్రదించండి. సో అందరి పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేసి పిల్లలను భవిష్యత్తులో వాళ్ళకి గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ కానీ ఇంకా జనైటల్ వార్డ్స్ మిగిలినవి రాకుండా అందరూ కాపాడండి.